బిడ్డలు. భార్య ఏమైందని మీరు నన్ను అడగొచ్చు. భార్య కూడా వస్తా వెనక్కి తిరిగిందంటండి. వెనక్కి తిరిగిందంట. దేవుని కోపం వచ్చేసి ఉప్పు స్తంభం చేసేసాడు. మనందరికీ తెలుసు కదా, లోతు భార్య ఉప్పు స్తంభం అయింది అని. చూడండి, చాలామంది కూడా ఈ రోజుల్లో వెనక్కి తిరుగుతున్నారు. అంటే పాపంలోకి, దేవుని కోపం పుట్టించాలని, శాపంలోకి. ఆ ఊర్లో ఇప్పుడు కూడా అంట గడ్డి మొలవలేదంట. ఇప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలైందో, వేల సంవత్సరాలైంది దేవుడు నిప్పులు వర్షం కురిపించి, కానీ ఇప్పుడు కూడా ఇల్లు లేదంట, గడ్డి కూడా మొలవలేదంట. నీ అలవాట్ల వల్ల నువ్వు పాడైంది కాక నీ బిడ్డలు కూడా పాడైపోతున్నారు. నీ చెల్లిలాగా నేను చెప్తున్నాను, నువ్వు బాగుపడాలన్నయ్య. ఇక్కడ కూర్చొని వింటున్నావేమో, అన్నయ్య నీకే నేను చెప్తుంది, నీ తాగుడు వల్ల నీ శరీరం పాడైపోతుంది, తర్వాత నీ బిడ్డల జీవితం. బైబిల్లో ఏం రాస్తుందో తెలుసా? తాగుబోతులంట దళిద్రులైపోతారంట. సామెతల్లో రాస్తుంది, దళిద్రులైపోతారంట. నువ్వు దళిద్రుడు కాకూడదు అన్నయ్య. ఒక సహోదరులాగా మరొక్కసారి చెప్తున్నాను, తాగుడు మానేసే. దేవుని కోపం పుట్టించకు. నువ్వు పొగ తాగటం కూడా మానేసే. చెడ్డ అలవాట్లు వద్దు నీకు. మన పితరులు ఎలా జీవించారో నువ్వు కూడా అలా జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఎవరివైనా సరే ఇక్కడ కూర్చొని నేనేనమ్మా అలా తప్పు చేస్తుంది, ఈ రోజు నుంచి నేను దేవుణ్ణి సంతోషం కలిగిస్తాను, నా అలవాట్లు మానుకుంటానమ్మా అని నువ్వు అనుకుంటున్నావా? ఖచ్చితంగా దేవుడు నీకు పరలోకంలో స్థానం ఇస్తాడు. ఒక్క మాట సెలవివ్వగానే ఆకాశం కలిగిందంట, ఈ భూమి కలిగిందంట. అసలు భూమి ఎంత పెద్దదండి, ఆకాశము ఎంత హైట్గా ఉంటుందో తెలుసా? చాలా హైట్గా ఉంటుందంట. అంత హైట్గా ఉన్న ఆకాశాన్ని దేవుడు ఒక్క నిమిషంలోనే, ఒక్క రోజులోనే కలుగును గాక అనగానే కలిగిపోయిందంటండి. చూడండి, ఆయన మాటలో ఎంత శక్తి ఉన్నదో. ఎవరున్నారు? ముద్దకే ఉన్నాడు, హామాను కింద ఉన్నాడు, తిరుగుతా ఉన్నాడు. ఇంకా రేగిపోతుంది, ఇంకా కోపం ఎక్కుతుంది. ఈడేంది, ఈయన నేను చంపాలని వస్తే ఈయనే నేను పొగుడుతున్నానేంది, ఈయనే కనపరుస్తున్నానేంది. ఎవరు చేశారండి ఆశ్చర్యకార్యం? యేసయ్య చేశారు. మనం యేసయ్య కొరకు నమ్మకంగా ముద్దకైలాగుంటే మన శత్రువు కూడా ఏమవుతాడు? ఓడిపోతాడు. ఓడిపోతాడా లేదా? శత్రువు ఓడిపోతాడు, దేవుడి బిడ్డలు ఎప్పుడు గాఢాంధకారము లోయలలో నేను సంచరించినాను, ఏ అపాయముకు నేను భయపడను, ఏ అపాయముకు నేను భయపడను అని రాసుకున్నాడండి దావీదు. యెహోవా నా కాపరి, పచ్చిగల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అంటే దేవుడు నీ ప్రాణానికి ఏమిస్తాడండి? విశ్రాంతిని ఇస్తాడు. ఎప్పుడు నువ్వు చింతపడకుండా దేవుణ్ణి ఆరాధించినప్పుడు తలేసుకొని దేవునికి మంచి పేరు తెస్తే ఎంత బాగుండిద్ది. చూడండి, ఎన్నో గ్రామాల్లో కడుపు నిండా ఆహారం లేక అల్లాడిపోతున్నారండి. కట్టుకోవడానికి బట్టలు లేక, నీళ్లు లేక ఎంతోమంది కొన్ని ఊరుల్లో ఏడుస్తున్నారండి. మరి ఈ ఇండియాలో దేవుడు చక్కగా నీళ్లు, తినటానికి పంటలు అన్నీ పండిస్తున్నాడు. మరి మనము అట్టి వారి కొరకు ఏం చేయాలండి? సహాయము, దయగల హృదయము, ప్రార్థన చేయాలా లేదండి? మరి నీకు అంత చింత ఉందా? వాళ్ళకి సహాయం చేయాలనే బాధ కానీ చింత కానీ ఉన్నదా? వేలు ఇచ్చి చినిగిపోయిన ప్యాంట్లు కొంటే ఏమొస్తుందండి? మనకి ఆశీర్వాదం వస్తుందా? రాదు కదా. నేను చెప్తున్నాను, అలాంటివి మీరు తీసివేసి మరి దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే దేవుడు మీకు మంచి పేరు తీసుకొస్తాడండి. ఆకాశం ఏం మోస్తుందండి? సూర్యుడిని మోస్తుంది, చంద్రుడిని మోస్తుంది. అయ్యా నేను వర్షాన్ని కురిపించలేనయ్యా, అయ్యో నేను ఇంక ఇది చేయలేనయ్యా అని అంటుందా? అంటలేదు. దేవుని మాట చక్కగా వింటుంది, దేవునికి ఎదురు ప్రశ్నలు వేయట్లా. ఈ భూమి పైన ఇప్పుడు ఇల్లులు ఎంతెంత పెద్ద ఇల్లులు కడుతున్నారండి. ఈ భూమి వచ్చి, ప్రభువా నేను మోయలేకపోతున్నాను, ప్రభువా ఈ బరువు నేను మోయలేనయ్యా, ఇంకా ఇంత పెద్ద ఇల్లులు కడుతున్నారయ్యా, మరి
ఈ భూమిపైనే అన్నీ వేస్తారు కదండి, 1, 2 అన్నీ, ఇవన్నీ నేను భరించలేకపోతున్నానయ్యా అని భూమి ఎప్పుడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అనలేదండి. దేవునికి ఎదురు ప్రశ్నలు వేయలా. అందుకే ఈ భూమి తయారు చేసి ఎన్నో సంవత్సరాలైంది, ఈ ఆకాశాన్ని దేవుడు చేసి ఎన్నో సంవత్సరాలైంది, కానీ భూమి మారలేదు, ఆకాశం మారలేదు, అలానే ఉంది. కానీ మనిషికి దుఃఖం పోవట్లేదు, శ్రమ వస్తుందంటే దేవుని మాట శ్రద్ధగా మానవులు వింటలేదండి, మనిషి వినట్లేదు. లే బాబు, లియో ఇటు చూడు.